శుభం అండి అందరికీ. ఇవాళ 6వ అధ్యాయము దావీదు భక్తుడు రాసిన కీర్తన. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు ఆదరుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా ఆదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు ఆలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయు వారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపమునకు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఈ దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో దేవుడుకి తంతివాద్యంతో పాడదగిన కీర్తన ఇది. దేవుడిని విన్నవించుకుంటున్నాడు దావీదు భక్తుడు కృప కొరకు. ఇది కృప కొరకు ప్రార్థించాడు. దేవుని కృప కోసం, దేవుని కృపణ కోసం వేడుకున్నాడు. కాబట్టి ఈ మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుని ఏమని వేడుకుంటున్నాడంటే, నీ కోపం చేత నన్ను గద్దింపకు ప్రభువా, దేవా నన్ను గద్దింపకు, నీ కృతితో నన్ను శిక్షింపకు, నీ శిక్ష నా మీదకి తీసుకురాకు, నన్ను గద్దింపకు అని వేడుకుంటున్నాడు మొదటి వచనంలో. మీరు రెండో వచనంలో మనం చూసినట్లయితే, కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. కరుణ కోసం దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవా, నీ కరుణను నన్ను కరుణించుము యేసయ్యా అని. నన్ను కరుణించు, నన్ను బాగు చేయి యేసయ్యా, నన్ను బాగు చేయి యేసయ్యా, నా ఎముకలు అదలుచున్నవి, నన్ను బాగు చేయి యేసయ్యా, నన్ను ముట్ట యేసయ్యా అని దేవుడిని ప్రాధేయపడుతున్నాడు. ఇది కీర్తనలో దేవుని కృప కోసం వేడుకుంటున్నాడు దావీదు భక్తుడు. దేవుని కృప కావాలి, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని అంటున్నాడు, నన్ను విడిపించుము అంటున్నాడు.